హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ హారిక. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఏంటి ఆ వ్లాగ్ అంటే, రేపు మార్నింగ్ ట్రైన్కి మేము మంగళగిరి వెళ్తున్నాం అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. దాని ముందు రోజు ప్రిపరేషన్స్ అట్లా ఉంటాయి, ప్యాకింగ్ కానీ ఇంట్లో పనులు కానీ అవన్నీ అట్లా ఉంటాయి. ఆ హడావుడి ఎట్లా ఉండిద్ది అని చెప్పి నేను రికార్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. రేపటి నుంచి ఒక 2 వీక్స్ వెళ్తున్నాం అనమాట. అందుకే మా హస్బెండ్ని కొంచెం మిస్ అవుతా అని చెప్పి ఆయన ఆయన టీ షర్ట్, ఆయన ప్యాంట్ అన్నీ వేసుకున్నాను. వచ్చినాక ఏంటి నా వేసుకున్నావు అని అంటాడు. అవన్నీ నేను పట్టించుకోను. నాకు వేసుకోవాలనిపించింది, అందుకే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అసలు ప్యాకింగ్ చేయాలంటే ఫస్ట్ క్లోత్స్ అన్నీ మడతేసి ఉండాలి. మా ఇంట్లో క్లోత్స్ చూడండి, ఇట్లా దివాన్ కాట్ మీద పడి ఉన్నాయన్నమాట. ఇవి 2 days బట్టలు. ఆల్రెడీ ప్రీవియస్ డే బట్టలు ఆల్రెడీ మడతేసింది మా చెల్లి కష్టపడి. మా వాడు ఉన్నాడు చూడండి, వాడు టాయ్స్తో ఆడడు. కావాలంటే అడుగుతాడు, జేసీపీ కావాలమ్మా, ట్రైన్ కావాలమ్మా అన్నీ అడుగుతాడు. కొనిపించిన తర్వాత 1 రోజు 2 రోజులు ఆడతాడు వాటితో. తర్వాత అవి పనికిరావు అనమాట. బట్టలు మడతేసి ఉంటాయి, అన్నీ తీసేసి మా మీద వేయటం, లేకపోతే వంటగదిలో నుంచి చిన్న చిన్న బౌల్స్, గ్లాసెస్, స్పూన్స్ అన్నీ తీసుకొచ్చి మజ్జిగ చేస్తానమ్మా, అది చేస్తానమ్మా, ఇది చేస్తానమ్మా అని చెప్పి వంట చేస్తాడు. అట్లా ఇన్ని బట్టలు చేశాడనమాట. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇవి మడత పెట్టడం. అస్సలు గాయస్ మీరు నమ్ముతారో నమ్మరు, ఏ పనైనా సరే టీవీలో పాటలు పెట్టుకొని చేసేస్తానేమో కానీ నాకు అసలు ఈ బట్టలు మడత పెడదాం అనేది పెద్ద టార్చర్ అనమాట. నాకు అస్సలు నచ్చని పని ఏదైనా ఉంటే అదే. కానీ ఇప్పుడు తప్పదు, మా చెల్లి హెల్ప్ కూడా తీసుకొని ఇద్దరం కలిసి మడత వేస్తాం. మడత పెట్టాలి, లేకపోతే ప్యాకింగ్ చేయలేము. అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియదు కాబట్టి. కష్టపడి ఇప్పుడు ఇవన్నీ మడతేసి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసి, డిన్నర్ కూడా కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇవి మడతేద్దాం మా హస్బెండ్ వచ్చే లోపు. తర్వాత డిన్నర్ ప్లాన్ చేస్తానమాట. హాయ్ చెప్పు దేవా, నుంచోని చెప్పు. హాయ్ మడత పెట్టడంలో ఎక్స్పర్ట్ కాదు నేను అసలు, నాకు అసలు రాదు గైస్. అసలు చిరాకు గైస్ నాకు అసలు ఇలా బట్టలు చూస్తే. కానీ ఈరోజు బట్టలు మడత పెట్టాలి. సరేరా మడత వేద్దాం. మన వల్ల కాదు ఒక్కదాన్ని ఎన్ని బట్టలు, మళ్ళీ నేను అవన్నీ కూడా ప్యాక్ చేయాలి, అదే బ్యాగ్. కమ్ లెట్స్ డూ ఇట్. అంతే అని ఇది కానీ చేసిద్దిలే గైస్, లేకపోతే మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కూడా చెప్తా కొంచెం పడతాయి. గైస్ మేమైతే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వచ్చాం. మేము ఇద్దరం కలిసి ఏం చేస్తున్నాం డిన్నర్కి? బిర్యానీ. ఎస్, చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రై పీస్ స్టైల్లో. మీకు కూడా వీలైనంత రెసిపీ షేర్ చేస్తాను. ఓకే, జస్ట్ బగారా రైస్ లాగా చేస్తున్నాను కాబట్టి అది కుక్కర్లో పెట్టేసా ఫాస్ట్గా అయిద్దని చెప్పి. చికెన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ చేసేసా. ఇంకా చికెన్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేస్తున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ వేసేసాను. ఈ గిన్నెలో కలుపుతున్నారు ఏంటి అనుకోకండి, నాకు ఇది హ్యాండీగా దొరికేసింది, దీనిలో కలిపేసి నేనే చూపిస్తా. మీకు టైం ఉందనుకుంటే మీరు చాలాసేపు, అంటే ఒక 1 hour లేకపోతే ఒక నైట్ అంతా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంది. ఇట్లా మ్యారినేట్ చేసుకుంటాం. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేద్దాం.
వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టమాటో ప్యూరీ. ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇందులో కూడా ఇప్పుడు టమాటోస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఎందుకంటే ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేద్దాం, మళ్ళీ లేకపోతే ఎక్కువ అయిపోతాయి. కలిపేసాం కదా, ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నట్టుంది. సో ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుంది. సో మన చికెన్ మొత్తం వేసేస్తాం. చికెన్ వేసేసుకున్నాక మంచిగా కలుపుదాం. సో లిడ్ పెడితే వాటర్ అంతా చికెన్ నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ లిడ్ పెట్టకుండానే మనం చికెన్ మెత్తగా ఏదో కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఎట్లా ఉంది చికెన్ వేసినప్పటి. చికెన్ 90% కుక్ అయిన తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా వేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఒక 5 minutes ఉండిచ్చాను అనమాట. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసాను. అవి వేయంగానే గాయ స్మెల్ ఉంది, మామూలుగా లేదు. మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి అసలు ఎట్లా ఉందో రెసిపీ. అండ్ చాలా అంటే చాలా జీడిపప్పులు వేసేసాను. మా వాడు బాగా ఇష్టంగా తింటాడు అనమాట, అందుకే చాలా జీడిపప్పులు వేసేసాను. గైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ జీడిపప్పులు కూడా వేసా. చికెన్ కూర అయితే అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ఎట్లా చేస్తానో చూపిస్తా. ఫస్ట్ కొంచెం చికెన్ పీసెస్ గ్రేవీ అన్నీ వేసుకొని దాని మీద ఈ బగారా రైస్, కుక్కర్లో కాబట్టి మెత్తగా వచ్చింది, అంత తక్కువ నీళ్ళు వస్తున్నాయి. ప్లేట్ దీని మీద పెట్టి క్లాత్ పట్టుకోవాలి హారిక. పెట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా టపటపటపటప కొట్టి పడిపోకు. సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. సూపర్ అండి టేస్ట్. సో గాయస్ ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఒక జీడిపప్పు, ఒక చికెన్ ముక్క, ఒక ఆనియన్ విత్ రైస్. వీక్స్ ఉంది. దేవ ఎలా ఉంది? వదిలిపోయిందా? మంచిగా తిను మరి. ఓకే అరే నువ్వు మొత్తం కనిపించలేదు బావా. ఎలా ఉందో చెప్పు టేస్ట్ చేసి. ఇంకా తినలేదుగా. చూడు ఎట్లా ఉంది. రైస్ కూడా భలే కుదిరింది తెలుసా. ఎలా ఉంది? అందరం బిర్యానీ బాగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అయితే నేను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. ఫస్ట్ ఏది క్లీన్గా లేకపోయినా ముందు కిచెన్ క్లీన్గా ఉండాలి, లేకపోతే కాక్రోచెస్ అన్నీ ఎక్కువైపోతాయి. అండ్ తర్వాత ఆయనకు కూడా పని ఎందుకులే అని చెప్పి మొత్తం క్లీన్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను గైస్. అసలు అంటే చాలా సింపుల్ ప్యాకింగ్ అనమాట, పెద్ద హడావుడి ఏమి ఉండదు. ఫస్ట్ అయితే నా బట్టలన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. అండ్ దేవాంశ్వి కూడా బేసిక్ వాడి వేసుకునేవన్నీ పెట్టేసుకున్నాను. మంచిగా ఒక మూవీ చూసుకుంటా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. నేను ఏదైనా చేస్తున్నాను లేకపోతే వాళ్ళ డాడీ ఏమన్నా చేస్తున్నాడంటే ఫస్ట్ వాడు ఉండాల్సిందే పక్కన, వాడు లేకపోతే చేయనివాడు అనమాట. సో వాడుండి పక్కనుండి చేస్తుంటే మాకు ఇంకా
10 మినిట్స్లో అయిపోయేది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది టైమ్. అండ్ నెక్స్ట్ నేను స్కిన్ కేర్ అండ్ నా బేసిక్ మేకప్వి కూడా సర్దుకుంటున్నాను. సో ఎప్పుడన్నా అవసరమైతే యూస్ చేయొచ్చు అన్నట్టుగా. స్కిన్ కేర్ మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను, ఎక్కడున్నా అసలు ఏం చేస్తున్నా కానీ బేసిక్ టోనర్, సీరము, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయకపోతే బేసిక్ సన్ స్క్రీన్ అయినా సరే ఖచ్చితంగా మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. దానివల్ల మీరు లాంగ్ టర్మ్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఇంకా నేనైతే ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాను. లాస్ట్కి ప్యాకింగ్ అయిపోయేసరికి 10:20 అట్లా అయింది గైస్. సో నా ఈవినింగ్ అయితే ఇట్లా ఎండ్ అయిందనమాట. నైట్ 10:30 అవుతుంది టైము. ఇప్పుడు అయిపోయింది ప్యాకింగ్. ఇంకా ప్రతిసారి కన్నా కొంచెం తక్కువే ప్యాక్ చేసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు. మామూలుగా అయితే ఆ బ్యాగ్ మొత్తం నిండిపోయింది, కొంచెం కూడా ఖాళీ ఉండేది కాదు. దానికి తోడు ఆయన కూడా రావట్లేదు కాబట్టి మమ్మల్ని డ్రాప్ చేయడానికి, మా ఇద్దరమే కాబట్టి ఆ గ్యాప్ కూడా ఉంది. ప్యాకింగ్ అండ్ స్మాల్ కుకింగ్ బ్లాగ్. మీరు కూడా ఒకవేళ బిర్యానీ ట్రై చేయండి, చాలా చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. మామూలుగా బయట అయితే చాలా ఎక్కువ స్పైస్ చేస్తారు, మనమైతే ఇంట్లో చాలా తక్కువ స్పైస్తో చేసుకోవచ్చు, ప్రశాంతంగా తినొచ్చు అనమాట. మనం కొంచెం తక్కువ స్పైస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. మొత్తం క్లియర్ అయిపోయింది, నలుగురం తినేసాము. సో అంతే గైస్ ఈ వీడియోకి. రేపటి నుంచి ఇంకొన్ని వ్లాగ్స్ పెడతాను. గనుక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే పాజిటివ్. బాయ్ బాయ్.